ఇప్పుడు మనం సమ్టైమ్స్ మనకి హాట్‌స్టార్ కానీ లేదంటే ఏదైనా అప్లికేషన్స్ ఓపెన్ అవ్వనమాట. అంటే ఈ విధంగా ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా నెట్వర్క్ ఎర్రర్ అని వస్తుంది. సో అనేబుల్ టు కనెక్ట్ టు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అండ్ దెర్ ఈజ్ కుడ్ బి ఏ ప్రాబ్లమ్ విత్ యువర్ నెట్వర్క్ కనెక్షన్ అన్నాడు. సో నెట్వర్క్ మనకి వైఫై ఉంది అండ్ 4G మనకి సిగ్నల్ ఇంకా వస్తూ ఉంది. అయినా ఆయన వైఫై ఇష్యూ అన్నాడు. సో ఇక్కడ రీట్రై పైన ట్యాప్ చేద్దాం, అయినా మనకి ఓపెన్ అవ్వట్లేదు అనమాట. సో ఇలాంటి ఇష్యూ మీకు అంటే ఓన్లీ ఇదనే కాదు, ఏ అప్లికేషన్ కానీ, సో యూట్యూబ్ కానీ, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, పేటిఎం, ఏ అప్లికేషన్ మీ మొబైల్లో ఉన్నది కానీ ఎప్పుడైనా ఈ విధంగా మీకు ఇష్యూ వస్తే సో ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలంటే మీకు ఇప్పుడు ఉదాహరణకి చూడండి చెప్తాను. సో ఇప్పుడు యూట్యూబ్ మనకి ప్లే అవుతుంది. సో ఒకసారి మనం ప్లే చేద్దాం. ఇదిగోండి మనకి యూట్యూబ్ ప్లే అవుతుంది, బట్ హాట్‌స్టార్ ప్లే అవ్వట్లేదు మనకి. చూడండి, ఇదిగోండి ఇక్కడ మీకు డేటా ఏం కన్జ్యూమ్ అవుతుంది. ఇదిగోండి సో మనకి అంటే యూట్యూబ్ ప్లే అయినప్పుడు మరి ఎందుకు మనకి హాట్‌స్టార్ ప్లే అవ్వట్లేదు? డిస్నీ హాట్‌స్టార్ ప్లే అవ్వచ్చు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే కొన్ని మనకి ఇష్యూస్ మనకి ఉంటాయి అన్నమాట సమ్టైమ్స్. సో దానికోసం మీరు చేయాల్సింది ఏం లేదు, సింపుల్గా మీరు హాట్‌స్టార్ని ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయండి. అయితే అయ్యింది, లేదనుకుంటే ఒకసారి బ్యాక్కి వెళ్ళి హాట్‌స్టార్ అప్లికేషన్ పైన లాంగ్ ట్యాప్ చేయండి. సో ఈ విధంగా లాంగ్ ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు యాప్ ఇన్ఫోన్ వస్తుంది కదా, సో దానిపైన ట్యాప్ చేయండి. సో మీరు కొంచెం కిందకి వెళ్తే నోటిఫికేషన్స్, పర్మిషన్స్, స్టోరేజ్ ఆప్షన్ అని ఉంటుంది. సో స్టోరేజ్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు క్లియర్ స్టోరేజ్ లేదా క్లియర్ డేటా లేకపోతే క్లియర్ క్యాచ్ అని ఉంటుంది. సో క్లియర్ క్యాచ్ అని క్లిక్ చేసినా ఓకే, లేదనుకుంటే క్లియర్ డేటా అనేది బెస్ట్ ఆప్షన్ మీకు. సో క్లియర్ స్టోరేజ్ని క్లిక్ చేస్తాను. సో వేరే మొబైల్ని బట్టి వేరే ఆప్షన్ మీకు ఉండొచ్చు, బట్ మెమరీ అనేది సేమ్ అనమాట. సో క్లియర్ డేటా పైన క్లిక్ చేద్దాం, స్టోరేజ్ పైన. ఇక్కడ మీకు వార్నింగ్ వస్తుంది, యాప్ డేటా విల్ బీ పర్మనెంట్లీ డిలీటెడ్ అని వస్తుంది అనమాట, ఇంక్లూడింగ్ ఫైల్స్, సెట్టింగ్స్, డేటాబేస్. ఓకే, నో ప్రాబ్లం. దీంట్లో డేటా ఏమి ఉండదు కదా మనకి. హాట్‌స్టార్లో ఏముంటుంది, జస్ట్ మళ్ళీ ఓపెన్ చేసి ఫోన్ నెంబర్ కొట్టి లాగిన్ చేస్తాం, అంతే సింపుల్. కాబట్టి ఓకే చేస్తాను. మీరు గమనించండి, ఏవైనా ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు ఇలా క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్లో ఉండే డేటా మొత్తం పోయే అవకాశం ఉంటుంది. సో గమనించండి. సో ఇలాంటి అప్లికేషన్స్ హాట్‌స్టార్ కానీ, ఆహా, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్, వీటికైతే నో ఇష్యూ అనమాట. ఓకే పైన ట్యాప్ చేస్తాను. సో అక్కడ మొత్తం అంత కాసేపు లోడింగ్ అయ్యి మొత్తం మీకు డేటా మొత్తం 0 వచ్చిందనమాట ఇది. సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను. సో ఒకసారి బ్యాక్కి వెళ్తాను, ఇప్పుడు ఓపెన్ చేస్తాను హాట్‌స్టార్ని. సో మనకి లోడింగ్ అయ్యింది, అయినా ఓపెన్ అవ్వట్లేదు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ప్లే స్టోర్ ఓపెన్ చేసి సో ఇక్కడ మీరు హాట్‌స్టార్ అని టైప్ చేయండి, హాట్‌స్టార్. సో మీకు అప్డేట్ ఉందో లేదో చూసుకోండి. సో అప్డేట్లోపు ఉంది మీకు. ఇక్కడ అప్డేట్ ఉంటే అప్డేట్ వస్తుంది, లేకపోతే ఓపెన్ ఉంటే ఓపెనే వచ్చింది. సో ఓపెన్ వచ్చింది, అయినా ఓపెన్ అవ్వలేదు. బట్ మనకి యూట్యూబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ డేటా కూడా మనకి రన్నింగ్ అవుతుంది. సో డేటా పనిచేస్తుంది, బట్ మనకి హాట్‌స్టార్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. సో ఆ ఇష్యూ సాల్వ్ అవ్వాలంటే ఆ ఇష్యూ ఇంక ఏంటి అయి ఉంటుంది అనుకుంటే అయినా ఓపెన్ అవ్వట్లేదు. మళ్ళీ ఒకసారి సెట్టింగ్కి వెళ్ళండి. సెట్టింగ్కి వెళ్ళి ఈ అప్లికేషన్ని డిలీట్ చేయండి. ఓకే, డిలీట్ అయిన తర్వాత సో స్టోర్కి వెళ్ళి హాట్‌స్టార్ అనే అప్లికేషన్ సెట్ చేసి ఇన్స్టాల్ చేయండి. అంటే బేసిక్గా మీరు క్లియర్ డేటా కొడితే మ్యాక్సిమం ఓపెన్ అవుతుంది. ఓకే, అలా ఓపెన్ అవ్వకపోయినప్పుడు ఒకసారి అప్లికేషన్ డిలీట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇన్స్టాల్ అయ్యింది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేద్దాం.
సో డిస్నీ ప్లస్ హాట్స్టార్ అని ఓపెన్ అయ్యింది. ఇదిగోండి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మన లాంగ్వేజ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ సరిపోతుంది. కంటిన్యూ పైన టైప్ చేద్దాం. ఇప్పుడు మీకు ఓపెన్ అవుతుంది మ్యాక్సిమం. ఓకే, లోడింగ్ అవుతూ ఉంది. సో లొకేషన్ అడుగుతూ ఉంది. సో లొకేషన్ని అలో చేద్దాం. వైల్ యూజింగ్ యాప్ అండ్ అలో చేసిన తర్వాత సైట్ కౌంట్ అయినా ఓపెన్ అవ్వలేదంటే ఒకసారి వేరే మొబైల్లో ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. సో వేరే మొబైల్లో కూడా అవ్వట్లేదు. అంటే హాట్స్టార్ వాళ్ళ యొక్క సైట్స్ అనేవి డౌన్ అయ్యాయి అన్నమాట. అందువల్లే మనకి ఏ మొబైల్లో కూడా ఓపెన్ అవ్వట్లేదు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.